హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. రే ఒకసారి కళ్ళు మూసుకో. దేనికి? ఒకసారి మూసుకోరా చెప్తాను. రే ఇప్పుడు తెరు. అమ్మా చైనా. నీ బర్త్డే అని తీసుకున్నాను అన్న. థ్యాంక్స్ అమ్మా, ఉండు అన్ని చూపించి వస్తాను. అరే అనియా, అనియా. రే హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. అరే అనియా, అమ్మ నాకు చైన్ కొన్నదిరా. అవునా, చాలా బాగుందిరా. సరేరా. అవును, నువ్వేందిరా అంత డల్గా ఉన్నావు? అదేం లేదురా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నావు కదా, వెళ్ళు. రే చెప్పరా ఏమైందో? మీకు తెలియకుండా బెట్టింగ్ వేసాను రా, 50K లాస్ అయింది. వాడేమో ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ పెడతాను అంటున్నాడు, అమ్మకి తెలిస్తే ఏమవుద్దని. అవునా? అరే అనియా, ఈ చైన్ అయితే అమ్మేసి వాడికి డబ్బులు ఇచ్చిరా. రే ఈ చైన్ అమ్మ నీకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందిరా. రే అమ్మ తెలిస్తే ఊరుకోదురా. రే అమ్మకి నేనే చెప్పుంటాను లేరా, ముందు వాళ్ళకి వెళ్ళి ఇచ్చే. రే థ్యాంక్స్ రా. రే వచ్చావా? రా కూర్చో వడ్డిస్తాను. రే ఆగు, మెల్ల చేయలేదురా. అమ్మా చైను. అమ్మా ఫ్రెండ్స్ తో బీచ్కి వెళ్ళినప్పుడు పడిపోయి ఉంటదమ్మా. అమ్మా ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? ఇలాంటి కొన్నావు, నాది బుద్ధి తక్కువ. రే సారీ రా, ఇదంతా నావలేగా. అమ్మకి జరిగిన విషయం చెప్పేస్తాను రా. రే అన్యా ఆగు, కొట్టింది ఎవర్రా? మా నమ్మే కదా. అయినా అమ్మకు నువ్వంటే చాలా నమ్మకం ఎక్కువరా. ఆ నమ్మకం పోకూడదనే ఇందాక చైన్ ఇచ్చి నీకు హెల్ప్ చేసింది. దయచేసి ఆ బెట్టింగ్సే ఆడకరా, వయసులో చిన్నవాడినైనా నా మాట వింటామని చెప్తున్నాను. సరేరా, ఇంకెప్పుడు ఆడను.